నేను మీ సుప్రియ. ఆయన అజ్ఞాతం ముగిసింది. హైకోర్టు 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఇంతకీ ఎవరైనా ఆ షరతులేంటో తెలుసుకుందాం. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో 3 కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన అరెస్టు చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతులు విధించింది. తన పాస్పోర్ట్ ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం వంటివి చేయకూడదని షరతులు విధించింది. బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం వ్యవహారంలో ఇప్పటికే మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి ఈ 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ను ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వస్తున్న పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీసింది. ఆయనను ఆమె బూతులు తిట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం వ్యవహారంలో ఇప్పటికే మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి ఈ 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాల్లో అనుబంధ పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.